ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో తమ్నేల్ చూసే ఉంటారు కదా, నేను ఎప్పటి నుంచో కుయ్యో మర్రో అని అరుస్తున్నాను. తమ్నేల్ చూసి లోపల ఏం చెప్తున్నానో ఏంటో అని వినకుండా తొందరగానైతే పరుగుతీస్తారు. తర్వాత ఏంటంటే మీరు అలా చెప్పారు ఇలా చెప్పారు అని అంటారు. సో నేను 6 నెలల క్రితమే ఈ ఆయిల్ గురించి అయితే చెప్పాను. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఏంటంటే ఈ ఆయిల్ పనిచేయట్లేదు, ఈ ఆయిల్ రాసుకోవడం వలన జుట్టు ఊడిపోతుంది, ఈ ఆయిల్ నిజమా కాదా అనేది తెలుసుకోండి, ఎలా రీలా అనేది తెలుసుకోండి అనే దాని గురించి క్లారిటీని అయితే ఇచ్చాను. ఆయన కూడా ఎవరు వినలేదు. ఇప్పుడు దీని మీద పెద్ద కేసులు అయిపోయి, అలాగే దీని గురించి యాడ్స్ ఇచ్చి వచ్చిన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీద కూడాను ఎన్నో రకాల రూమర్స్ అయితే వచ్చేస్తున్నాయి. మరి నేను ముందే చెప్పాను కదా, ఈ ఆయిల్ గురించి ఇంకొక చిన్న బాటిల్ అయితే వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఈ కార్ట్ నుంచి వస్తున్నాయి కొన్ని మనకి వచ్చేటప్పుడు. అండ్ అలాగే కొన్ని ఏంటంటే వాళ్ళ మటుకు వాళ్ళు పెట్టుకొని అమ్ముతున్నారు. రియల్గా చెప్పమంటారా, ఒక 15 years బ్యాక్ నేనేంటంటే మాకు మ్యారేజ్ అయిన కొత్తలోని చిన్న చిన్న క్రాఫ్ట్ బజార్లు ఇలాంటివి పెడుతుంటారు కదా, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆదివాసీలే వచ్చి అమ్మేవారు అనమాట. అక్కడ చక్కగా ఇలాంటి ఆయిల్స్ వాళ్ళు పెట్టుకొని అమ్మేవారు. వాళ్ళు దాని మీద లేబుల్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవారు, వాళ్ళు జుట్టు చూపించేవారు, ఇలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్పేవారు. అక్కడైతే నేను తీసుకున్నానండి ఒక 2 బాటిల్స్. చక్కగా పనిచేసింది, జుట్టు ఊడలేదు, జుట్టు లాంగ్గానే అయితే అయ్యింది, త్వరగా ఎదిగింది. ఆ తర్వాత ఏంటంటే నేను యాడ్స్ చూశాను. అప్పుడు ఏంటంటే చిన్నగా యాడ్స్ రావడం స్టార్ట్ అయ్యి ఒక 10 years తర్వాత, సరే యాడ్స్ వస్తున్నాయి కదా బాగానే ఉంది తీసుకుందామని తీసుకున్నాను. 5 years క్రితం ఉన్నాను. తీసుకుంటే అదేంటంటే ఓకే పర్వాలేదన్నమాట. అంటే జుట్టు రాలడం అయితే లేదు కానీ అంత ఫాస్ట్గా గ్రోత్ అయితే లేదు. అండ్ అలాగే నేను చెప్పినట్టుగా ఏ ఆయిల్ రాసినా కూడాను మనం రెగ్యులారిటీ ఉంటే ఆ జుట్టు అనేది ఎదుగుతుంది. లేకపోతే ఎంతవరకు ఎదుగుతుంది, అది మనకు రోజు తలస్నానాలు చేసేస్తుంటే జుట్టుకి ఒక లిమిట్ అనేది ఉంటుంది. జుట్టు కానీ గోల్డ్ కానీ మనం తినే ఆహారం వల్ల మనం అందిస్తున్న పోషకాల వల్ల మన జుట్టు అనేది ఎదుగుతుంది. నెలకి 1 ఇంచనో లేదంటే 2 ఇంచులనో ఎదుగుతుంది. అంతేగాని అంతకు మించి ఎదిగిపోదు, పొడుగు అయితే అయిపోదు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏంటంటే 3 నెలలకి ఇంత బారిన జుట్టు అయిపోతుంది అని చెప్తే చెవుల్లో పూలు పెట్టుకోవడమే. కొంతమంది చెప్పేవి ఎలా ఉంటాయంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని తెలిసినా కూడా నోరు వెళ్ళబెట్టుకొని అవునా నిజమా అని చూస్తూ ఉంటాం. మన యూట్యూబ్లోనే చూడండి, ఎవరెవరో ఏవేవో వీడియోలు చేస్తూ ఉంటారు. అవసరమైన వీడియోలను ఓపెన్ చేయడం చూడం. అంతేగాని ఎవరైనా అబద్ధాలు చెప్తున్నా, ఎవరినైనా తిడుతున్నా, లేదంటే ఏమైనా ట్రోల్స్ చేస్తున్నా అని చెప్పి చూస్తూ ఉంటాం. సో ఇదే జరుగుతుంది. సో అలాగే ఈజీగా మోసం చేస్తున్నారు. నేను ఇదివరకటి వీడియోలో కూడా చాలా చెప్పాను. మీరేంటంటే కొంతమంది అక్క ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ కొన్నారు, నెంబర్లు పెట్టండి అని అడిగారు. సో నేను ఏంటంటే ఆ నెంబర్లు పెట్టాను, ఇది కొనకండి అని కూడా చెప్పాను వీడియోలో క్లియర్గాను. ఇలాంటివి అసలు కొని మోసపోకండి, జుట్టు ఊడిపోయింది అని చెప్తే ఎవ్వరూ వీడియోని ఫుల్గా చూడరు. కేవలం తమ్నేల్ చూసేసి తమ్నేల్లో ఓహో ఇదేదో బాగుందే, ఈ ఆయిల్ రాసుకుంటే పెద్దగా జుట్టు ఎదిగిపోతుంది, అయితే ఇదే రియల్ ఏమో అని చెప్పి కొనేస్తున్నారు. రియల్ ఫేక్ అనేది తెలుసుకోవడం మానేసి ముందు మన ఇంట్లో ఉన్న మనకి అందుబాటులో ఉన్న పారాషూట్ ఆయిల్ కానీ లేదంటే వాటికా ఆయిల్ కానీ ఈ 2 ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంకా అలాగే కొంతమందికి చాలా బాగా యూజ్ అవుతాయి. నాకు వరకు కొబ్బరి నూనె చాలా బాగా పడుతుందండి. పారాషూట్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఎలా రాసుకోవాలని అంటే ఒత్తుగానైతే రాసుకోవాలి. జిడ్డు కారకం చూడండి అలా రాసుకోవాలి. అలా రాసుకుంటేనే తొందరగా జుట్టు ఎదుగుతుంది. మరి టీనేజ్ గర్ల్స్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో అలా రాసుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు జుట్టు కూడా ఊడిపోతుంది. ఇంకా అలాగే వాళ్ళు డైట్ అనేది ఫాలో అవ్వరు సరిగ్గాను. సో దానివల్ల జుట్టు ఊడుతుంది. ఎలా రాసుకోవాలి అని అంటే నైట్ పడుకునే ముందు శుభ్రంగా ఆ రకంగా ఒత్తిగా రాసేసుకొని ఒక ప్లాస్టిక్ క్యాప్ లేదంటే కిందన పిల్లో మీద ఒక కవర్ ఏదైనా పరిచేసి దుప్పటి కానీ లేదంటే ఏదైనా పాత క్లాత్ కానీ పరిచేసి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి. చాలు. ఇది ఈ రకంగా 3 సార్లు, వారానికి 3 సార్లు చేస్తే మంచిగా జుట్టు ఎదుగుతుంది. అలాగే జుట్టుకు కావాల్సిన పోషణ అనేది తప్పనిసరిగా అందించాలి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా ఉండాలి. సంపాలల్లో ఉండాలి. ఇంకొక ఉండలు, బెల్లం ఉండలు, పల్లీలతో చేసిన ఉండలు ఇవన్నీ చిన్నప్పుడు మనం తినేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు అసలు వాటి జోలికే వెళ్ళరు. అవి కంపల్సరీ తీసుకోవాలి. దాంతో పాటుగా బఠానీలు, కొమ్ము శనగలు, వీటితో పాటుగా కరివేపాకు పొడి వేసుకోండి చక్కగా. ఇలాంటివన్నీ కూడా తింటే జుట్టు ఎందుకు ఎదుగుదు, దాని మటుకు అదే ఎదుగుతుంది. జుట్టు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేసి దానికి ఇష్టం వచ్చినట్టుగా ఏవేవో ఆయిల్స్ లేదంటే ఏవేవో షాంపూలో వాడితే మటుకు ఖచ్చితంగా ఊడిపోతుంది. జుట్టు ఎప్పుడు ఎక్కువగా ఊడుతుంది అని అంటే సీజనల్ వైజ్ గా అది ఊడడం అనేది జరుగుతుంది. ఎండాకాలంలోని జుట్టు మనకి ఎక్కువగా ఊడుతుంది. అది కూడాను ఒకసారికి రోజుకి మనకి ఏంటంటే దువ్వేటప్పుడు 5 నుంచి 10 లోపు వెంట్రుకలు రాలడం అనేది సహజం. అంతకు మించి ఊడిపోయినట్లయితే ఖచ్చితంగా మనకి ఏదో ప్రాబ్లం ఉంది. అది తిండి లోపం కావచ్చు, లేదంటే టాబ్లెట్ల వల్ల కావచ్చు, మనకి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల హిమోగ్లోబిన్ తక్కువైపోవడం వల్ల కూడా కావచ్చు. ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి. అవి ఏంటో ఫైండ్ అవుట్ చేసి మనమైతే జుట్టుకి పోషణ అయితే ఇచ్చుకోవాలి. ఇలా ఇస్తే చక్కగా ఎదుగుతుంది. ఇలాంటి పిచ్చి ఆయిల్స్ నమ్ముకొని మీరు కనుక ఏవైనా రాసినట్లయితే ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకున్న ఆయిల్స్ ని మనం అప్లై చేసుకుంటే బాగుంటుంది. టైం తీసుకోండి, టైం కేటాయించి చేసుకున్నట్లయితే చక్కగా పనిచేస్తుంది. మరి ఈ రోజు ఈ హెయిర్ ఆయిల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను కదా. ఏంటంటే ఇది అయితే ఇలాంటివి వాడకండి. ఇంకోటి కూడా నేను చూపించాను చిన్న సైజ్ది, అది కూడా ఈ కార్ట్లోనే మనకి చూపించడం అయితే ఈ యాడ్ అయితే వస్తుంది. మనకి పంపించడం ఆ చిన్న బాటిల్స్ లేదంటే ఇలాంటి బాటిల్స్ పంపిస్తున్నారు. కొంతమంది ఏమో నీలగిరి అంటారు, కొంతమంది ఏమో నీలాంబరి అంటారు, కొంతమంది ఏమో అదేంటి ఆదివాసి అంటున్నారు. ఇక రకరకాలుగా అన్నమాట పేర్లన్నీ కూడా ఉంటున్నాయి. పైన మటుకు ఆదివాసి అని చెప్పి ఒకటైతే టైటిల్ ఇచ్చేస్తున్నారు. అది చూడగానే
పడిపోతున్నారు. తప్పకుండా చూసుకోండి. అండ్ అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మన ఛానల్లోని ఒక రోజు బ్యూటీ టిప్స్, మరొక రోజు హర్రర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అయితే చూడండి. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.